ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, త్వరలోనే నలుగురు ఎమ్మెల్యేలు చేరిక అంటూ పార్టీలో ధీమా. గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. ప్రస్తుతం కమలం పార్టీకి 8 ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. ఇప్పటికీ 7 సభ్యులు హస్తం గూటికి. అదే బాటలో పయనించనున్న మరికొందరు. 3వ స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్. ఇరు పార్టీల స్ట్రాటజీలతో గులాబీ విలవిల. ఎట్లయినా ఆ నలుగురు కలిసినా నలుగురు కలవకపోయినా బీజేపీకి అంటూ ఒక స్టాండ్ ఉంటుంది. బికాజ్ బీజేపీ నాయకులు కొంచెం జర డిసిప్లిన్ ఉంటారు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఎథిక్స్ ఫాలో అవుతారు. మీకు పార్టీ బీజేపీ నుంచి పెద్ద జంపింగ్ జిపాన్లు ఎక్కువ ఉండరు. ఉండరొచ్చు, మన కార్పొరేషన్లో ఎవరో 2-3 కార్పొరేటర్ 4-5 కార్పొరేటర్లు చేసిరొచ్చు, చేయలేని అంటలేను నేను. బట్ ఇగో ఇంత విచ్చలవిడిగా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ అంత బచ్చలని కార్యక్రమాలు అయితే ఉండవు మన బీజేపీలో. ఇక కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ ఎటువైపు దుంకుతున్నాడు అనేది అర్థమవుతలేదు ఆడ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్లు ఎక్కువ, మళ్ళీ ఇలా బీఆర్ఎస్ ఖాళీ అయిపోయి కాంగ్రెస్లు ఎక్కువ. బట్ అదే బీజేపీలో మీకు ఎన్నడూ కనబడ్డది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూసోని కొట్లాడతానని అంటారు కానీ స్వపక్షం తీసుకొని ప్రజల గుండెలల్లో ఒక అదేమంటారు నమ్మక ద్రోహం మాత్రం బీజేపీ ఎన్నడూ చెయ్యదు కూడా. కాకపోతే దే నీడ్ టు బి వెరీ అగ్రెసివ్. నా బాధ అది. మాతో టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకున్నందుకే కె కేశవరావు చేర్చుకున్న కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. బీజేపీ ఇన్ఛార్జ్ ఎక్కడ? నేతలకు దూరంగా తరుణ్ చుక్. ఆయన కలిసేందుకు పార్టీ లీడర్లు పాట్లు. కో ఇన్ఛార్జ్ అరవింద్ మెనన్ సైతం దూరంగానే. త్వరలో స్థానిక ఎన్నికలు, నేతల్లో ఆందోళన. ఇదే కొంచెం బీజేపీ గిడ అగ్రెసివ్ కావాలని నేను అంట. గిడ అగ్రెసివ్ అయ్యి కొంచెం స్థానిక ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ స్థానిక ఎలక్షన్స్లలో కొంచెం ప్రజల పక్షాన నిలబడి ముందే నేతలను డిక్లేర్ చేసి ఎవరెవరైతే నిలబడతారో వాళ్ళకు బీఫామ్లు ఇచ్చి వాళ్ళకు ఒక స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే గెలిచే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లలో టికెట్ ఇచ్చి ప్రజల మీద మేము ఉన్నాం, మా మీద నమ్మకంతో ఓటేయరని అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. క్యాండిడేట్ ఎసుంటాడు అన్నది వాళ్ళకి బఫరింగ్ టైం ఇవ్వాలి. కన్ఫ్యూజన్లో ఓటేస్తే మళ్ళీ వేరే రకం అవుతుంది రాజకీయం. ఇలా అదృష్టం జరవండి. సెకండ్ పేజీలేమో వార్తలు వచ్చినాయి. మహాలక్ష్మి స్కీమ్కి అమలు ఎప్పుడు? బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రశ్న. హామీల అమలు డిమాండ్ చేస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా. ఫార్మా వర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తా. ప్రధాని మోదీ దృష్టికి అంశం తీసుకెళ్తా. వికసిత్ భారత్ సాధనకు ఫార్మా మద్దతు అవసరం. 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాకు కాంగ్రెస్ అంటే భయం అవుతుంది. ఎటకేలకు మళ్ళీ చిత్రగుప్తు కథనానిక ఈ రియలైజేషన్ అనేది నాకు తెలియదు కానీ బట్ ఇన్ ఎనీ కేస్ రియలైజేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు. ఎటకేలకు భారతీయ జనతా పార్టీ నోరిపుతున్నది. 2వ పేజ్ ఎందుకు కాదు వచ్చింది. ఇది గుణాత్మకం. నిజంగా ఇది రావడం కూడా మంచిదే అని నేను అనుకుంటున్నా. దేశ రాజకీయాలలో కూడా చూసుకుంటే రాహుల్ గాంధీకి నుపూర్ శర్మ ఒక జబర్దస్త్ ఝట్కా ఇచ్చింది. హిందువులు ఎప్పుడు నఫరత్ ఫైలాస్తారు అని చెప్పి మాట్లాడిన రాహుల్ గాంధీకి అగర్ హిందువులు నఫరతే ఫైలాయించి ఉంటే, అగర్ హిందువులు ఎప్పుడు వైలెంటే ఉండుంటే ఇవాళ దేశ్కి బేటీ షేర్ని నుపూర్ శర్మ ఇంట్లో భయపడకుండా కూర్చోవాల్సిన అవసరం ఉండకపోతుండే. తన దేశంలోనే తాను బయటికి తిరగాలనంటే సెక్యూరిటీని పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఇలా ఉండకపోతుండే అని చెప్పి నుపూర్ శర్మ రాహుల్ గాంధీకి ఉల్టా హాత్ పచ్చకడు కొట్టింది. అమిత్ షా గారు కూడా ఆ న్యూస్లు ఇలా రావు. అమిత్ షా గారు కూడా నిన్న కొన్ని మాటలు మాట్లాడారు. ఏందనంటే లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఇప్పుడు ఒక చిన్న ఝట్కానే అరవింద్ కేజ్రీవాల్కి. కాకపోతే ఇప్పటిదాకా చూసింది కేవలం 2875 కోట్ల లిక్కర్ స్కామ్లనే లోపల పోయిండు. ఇంకా క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ స్కామ్ ఉంది. నాకు తెలిసేది ఒక 4-5 వేల కోట్లది. ఫేక్ మెడిసిన్ స్కామ్ ఉంది, అదొక 1000 కోట్లది.
మన ఏమంటారు బస్ పర్చేస్ స్కామ్ ఒకటి ఉన్నది, అదొక 1000 కోట్లది. 4000 కోట్ల ల్యాబ్ ఎక్స్రే స్కామ్ ఉన్నది. అట్లనే పానిక్ బటన్ స్కామ్ అని చెప్పి 1800 కోట్ల స్కామ్ ఉన్నది. ఇవన్నిటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంకా దేశ ప్రజలకు ఆన్సర్ ఇవ్వాలా అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడిండ్రు.